లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చ జరిగితే ఏపీలో పొలిటికల్ మంటలు రాజుకున్నాయి. టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఇంతకీ ఆ డైలాగ్ వార్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 5 years on the contrary, 5 years of YSRCP rule was the dark days for the entire women of our state. 45 handles, 40 individuals, all in a very close acquaintances of ex-chief minister. Everyone harassing all the karyakartas of NDA, all the leaders. More than 90% the social media abuse were directed to women. Our very own Honorable Chief Minister's wife was the target, and our Deputy Chief Minister's daughters, who were just 14-15-year-old, were abused in social media. జగనన్న మీద అలాగే భార్య అయిన భారతమ్మ మీద బిడ్డల మీద కూడా ఎంత నీచంగా కుటుంబ సభ్యుల మీద కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ లేనివన్నీ ఉన్నట్టుగా క్రియేట్ చేస్తూ మీరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్న అత్యంత దారుణంగా మహిళలను అవమానిస్తూ ఉన్న పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ. మీరు ఏ మొహం పెట్టుకొని మహిళల భద్రత కోసం మహిళా సాధికారత కోసం మీరు మాట్లాడతారు? ఆ అర్హత మీకు ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే మీ పార్టీ కోసం ప్రాణం పెట్టి కష్టపడి పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ గారి తల్లి గురించి నీచంగా ఒక మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడితే అతన్ని శిక్షించాల్సింది దండించాల్సింది పోయి అతనికి అండగా నిలిచారు మీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు. మీ పార్టీకి అర్హత ఉందా మహిళల కోసం మాట్లాడే అర్హత నేను అడుగుతూ ఉన్నాను. మీకు నిజంగా మహిళలంటే గౌరవం ఉంటే, మీకేమైనా చిత్తశుద్ధి ఉంటే మోడీ గారి తల్లిని, పవన్ కళ్యాణ్ గారి తల్లిని, అలాగే జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని అవమానించిన వాళ్ళ తరపున, మీ పార్టీ వాళ్ళ తరపున మీరు ముందు క్షమాపణ చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి క్షమాపణ చెప్పి అప్పుడు మాట్లాడండి మహిళల కోసం, అలాగే మహిళల సాధికారత కోసం అని తెలియజేస్తూ ఉన్నాను.